జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కౌకూర్లోని రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధరన్ మోహన్ ఇంట్లో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 12 మురళీధర్ ఇంట్లోని నేపాల్కు చెందిన పని మనుషులే దోపిడీ చేసి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మురళీధర్ ఇంట్లో పనివాళ్లుగా చేరిన నేపాల్కు చెందిన మమత, రాజేష్ ఇదే పనిగా గుర్తించారు. పనిలో చేరిన 13 రోజులకే దోపిడీ చేసింది ముఠా. మురళీధర్కు మత్తుమందిచ్చి అతని భార్య విజయలక్ష్మిని బెదిరించి దోపిడీకి పాల్పడింది ముఠా. నేపాల్కు పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది నేపాలీ ముఠా. నిందితులు సబీనా, చాంగ్, సామ్రాట్, బిశ్వాల్, కమల్, శంకర్లతో కలిసి పక్కా ప్రణాళికతో దొంగతనం చేశారు. సునీత, బిశ్వాల్, కమల్ బహదూర్, శంకర్లను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గత నెల 16న అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు 4గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు మల్కాజ్గిరి సిపి సుమతి. గత నెల 11న మీనా బర్త్డే పేరుతో దోపిడీకి ప్లాన్ చేసి అమలు చేశారని తెలిపారామె. ఇందులో 7గురు పాల్పడ్డారని తెలిపారు. రెండు 2023లో మొయినాబాద్ పిఎస్లో ప్రధాన నిందితురాలు మీనాపై కేసు నమోదైనట్లు గుర్తించారు. నిందితురాలుగా ఉన్నట్లు తెలిపారు. మొయినాబాద్ కేసులో నిందితులను అరెస్ట్ చేశామని సిపి సుమతి తెలిపారు. రైట్, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్లోని రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. గత నెల 11వ తేదీన కరెక్ట్ గా 26 రోజుల తర్వాత దోపిడీ జరిగిన నేపాలీ ముఠాను ఎటకేలకైతే పట్టుకోవడం జరిగింది. వీళ్ళు దేశ సరిహద్దుల నుండి నేపాల్ కు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తూ ఉండగా పక్కా ప్లాన్ ప్రకారం ఈ మొత్తం 3గురిని కూడా అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం 7గురు నిందితులు గత నెల 11వ తేదీన రిటైర్డ్ ప్రొఫెసర్ మురళి, అలాగే అతని భార్య డాక్టర్ విజయలక్ష్మి, వాళ్ళిద్దరు కూడా సీనియర్ సిటిజన్స్. వాళ్ళు ఒంటరిగా ఉంటారు. వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళు ఒంటరిగా ఉంటున్న గమనించిన ఒకరు వాళ్ళ ఇంట్లో నేపాల్ పని మనుషులను చేర్పించడం జరిగింది. ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో మీనా, ఈమెనే పక్కా స్కెచ్ వేసి ఆ ఇంట్లోకి సబీనా అలాగే ఆమె భర్త రాజేష్ ని పంపించడం జరిగింది. ఆ తర్వాత మీనా తన బర్త్డే ఉందని చెప్పి మరొక 7గురిని గత నెల 11వ తేదీన ఇంట్లోకి పిలిపించి ఆ రోజు రాత్రి కేక్ కట్ చేసే క్రమంలో మురళీధర్ కి మత్తుమంది ఇచ్చారు. ఆ తర్వాత విజయలక్ష్మికి కూడా మత్తుమంది ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆమె మాత్రం తాను సహకరిస్తాను, మమ్మల్ని చంపొద్దంటూ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా కట్టేసిన తర్వాత ఇంట్లో ఉన్న దాదాపు 60 తులాల బంగారు ఆభరణాలతో పాటుగా 15 కిలోగ్రాముల వెండికి సంబంధించిన బిస్కెట్లని అలాగే కొన్ని విలువైన వాచ్లని ఎత్తుకొని వెళ్లడం జరిగింది. ఆ తర్వాత పారిపోయి వీళ్ళందరూ కూడా ఒక ప్రాంతంలో ఆగి ఎవరికి వాళ్ళు విడిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడం జరిగింది. ఈ ముఠా కోసం దాదాపు 20 రోజులుగా గాలించిన నేపథ్యంలో ఎట్టకేలకైతే ముఠా పోలీసులకు పట్టుబడింది. అలాగే ఈ ముఠాతో 2023లో ఎవరైతే మీనా ప్రధాన నిందితులుగా ఉన్నారో ఈవిడ మొయినాబాద్ లో ఒక ఇంట్లో జరిగిన దోపిడీ కేసులోనూ నిందితురాలుగా ఉన్నారు. ఈమెతో పాటుగా మరొక 3గురు ఆ కేసులో నిందితులుగా ఉన్నవారు పరారీలో ఉండడం జరిగింది. ఎప్పుడైతే ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారో దర్యాప్తులో భాగంగా ఈ 4గురు, ఈ ముఠాలో ఉన్న మరో 4గురు ఆ మొయినాబాద్ లో దోపిడీ చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇటు మొయినాబాద్ కు సంబంధించిన దోపిడీ కేసు ఛేదించారు. అలాగే ఇటు ప్రొఫెసర్ ఇంట్లో జరిగిన దోపిడీ కేసును అయితే ఎటకేలకైతే ఛేదించడం జరిగింది. నేపాల్ కి సంబంధించిన వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని అయితే ప్రస్తుతం పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.